అప్పుడప్పుడు కుదరకపోతే ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట నేను. అయ్యో వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో అందరూ ఉంటే ఏదో ఒక మాటలు మాట్లాడుతూనే ఉంటారు, మర్చిపోతూ ఉంటారు అనమాట నేను వీడియో తీస్తున్నానని. అదొచ్చి అంటుందండి మా హారిక, ఏసీ పెట్టిస్తానమ్మా ఉక్కబోస్తుంది. మరి ఇప్పుడు ఈ సమ్మర్లో మరి కొంచెం పొయ్యి దగ్గర చేయాలంటే ఎక్కువ కొంచెం ఇబ్బందే కదా. అయితే మీకు విషయం, ఇందుకే నేను ఇంట్రో చెప్పలేదా, చెప్పకుండా విషయంలోకి వచ్చేస్తున్నానా. ఏం లేదండి, హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈ రోజు అయితే కనుక నేను ప్రాన్స్ తోటి ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మన కర్రీస్ ఇవన్నీ ఎప్పుడు చూసినాయే తెలిసినాయే కాబట్టి ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇంత ముందు కూడా చేశాను, వీడియో కూడా షూట్ చేశాను అమ్మ ఉన్నప్పుడు అనమాట. కానీ అది ఎందుకో ఫైల్ ఏదో పోయిందో, మొత్తం అది ఏం జరిగిందో రికార్డ్ అవ్వలేదట సరిగ్గాని. ఇంకా సరే అని చెప్పేసి నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేద్దామని అనుకున్నాను. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు కుదిరింది. అంటే అప్పటి నుంచి మీరు ఈ లోపల చేసుకోలేదంటే ఇంకా చేసుకోలేదండి. అంటే కొంచెం ఎక్కువ నేను ఇంట్లోకి మామూలుగానే ఎక్కువ తగ్గించేస్తూ ఉంటాను అటువంటి ఫుడ్. పర్వాలేదు, మన ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి చేసుకోవచ్చు, కానీ తక్కువ మాట నేను కూడా చేయడం. ఇప్పుడు ఇది రెండోసారి చేస్తున్నాను, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అయితే నేనైతే ఇప్పుడు రైస్ బాస్మతి రైస్ తీసుకున్నాను అనమాట. చాలా పాత బియ్యం అండి, మనకి కలర్ని చూస్తేనే మీకు తెలిసిపోతుంది. మీకు తెలుసు కదా, అగారో వాళ్ళది మల్టీ కుక్కర్ అండి ఇది. ఇది చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది, టెంపరేచర్ కూడా కంట్రోల్లో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కొలతగా నీళ్ళు పెట్టుకున్నాను, ముందు నీళ్ళు పోసేసుకుందాము. నేనైతే ఇప్పుడు మరి మనకి ఫ్రైడ్ రైస్ కి రైస్ అవసరం కదా, నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. బాగా పాత బియ్యం అన్నమాట, మంచి సువాసన వస్తుంది. బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే ఎల్లో కలర్ లోనే బాగా పాతే తీసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఇదిగోండి, మీకు తెలుసు కదా అగారో వాళ్ళది మల్టీ కుక్కర్ అండి ఇది. 1 year వారంటీ కూడా ఉంది. మనం కంట్రోల్ చేసుకోవచ్చు టెంపరేచర్ కూడా. అంటే స్లో, అంటే గ్యాస్ స్టవ్ ఎలా వాడుకుంటాం మనం, లో హై అలా మీడియం లాగా, అలా దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా కుక్కర్, అంటే కరెంట్ కుక్కర్ అంటే మనకు రైస్ వేరే వండుకుంటాం, కానీ ఇది మనకి సిమ్ లో పెట్టుకోవాలంటే అలా లోలో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఇక్కడ మనకి లో, మీడియం, కుక్ చేసేది హై, చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఇందులో కుకింగ్ చేసుకోవడం. అయితే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. 1 year వారంటీ కూడా ఉంది. ఇదిగోండి, నేను సాజర్ కూడా వేస్తున్నాను, కొద్దిగా ఎక్కువ వేయలేదు, కొంచెం వేసాను. అలాగే ఒక 2 యాలక్కాయలు కూడా వేస్తాను, ఒక యాలక్కాయ వేస్తాను. ఇదిగోండి, 2 యాలక్కాయలు కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం ఇలాగ కొంచెం కొట్టి వేస్తానండి. 4 లవంగాలు, ఇలాచీ కూడా వేసాను. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాట అండి, ఇది కూడా ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. ఏం కాదు, అంటే రైస్కి పడితే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పేసి స్విచ్ చేస్తున్నాను, ఆన్ చేస్తున్నానండి. ఇక్కడ అన్ని ఫంక్షన్స్ ఉంటాయండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను, నేను మీడియంలో పెడుతున్నాను. ఇప్పుడు ఇదిగోండి మీడియంలో పెడుతున్నాను. చూడండి, ఇది 3 liters కుక్కర్ అన్నమాట. మీకు ఇంతకుముందు షేర్ చేశాను లేదో, 3 liters కుక్కర్ అండి. నాకు ఇంచుమించుగా రైస్ అది కేజీకి ఉడికిపోతున్నాయి, దగ్గరగా ఉడికిపోతుంది, కొంచెం పైకి వస్తుంది అంతే. మూత పెట్టేస్తాను. ఇంకా వేయవలసినవి ఉన్నాయి, ఈ లోపల మూత పెడుతున్నాను. బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క ముక్క వేస్తాను అన్నమాట. ఇదిగోండి, ఒక దాల్చిన చెక్క. ఇది మనకి స్పీడ్గానే కుక్ అయిపోతుంది. మరి ప్రాన్స్ అయితే నేను ఒక 1/2 kg తీసుకున్నాను అనమాట. వాటిని ఏం చేయాలనేది మీకు చూపిస్తాను. ఇదిగోండి, కొంచెం పసుపు కారం వేసుకున్నాను, కొద్దిగా కొంచెం సాల్ట్, దీనికి తగ్గట్టుగా టేస్ట్ అంతే, ఎక్కువ వేయద్దు, ఎలాగో మనం వేసుకుంటాం కదా. ఇదిగోండి, పెప్పర్ కూడా వేస్తున్నాను. ఇది కూడా అగారో వాళ్ళదేనండి. ఇది కూడా గ్లాస్ జార్ వచ్చి వస్తుంది, చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇదిగోండి కార్న్ఫ్లోరు, బాగా కలిపేసుకోవడమే. ఇదిగోండి, ఒక కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అంతే సరిపోతుంది. ఇది బాగా మిక్స్ చేసేసి చూపిస్తాను మీకు. నిమ్మకాయ తెమ్మని నేను కలిపేటప్పుడు మర్చిపోయాను చెప్దామని. చిన్నోడా, నీకు కదరా చెప్పాను నేను. అది ఎక్కడున్నాయని అడుగుతున్నా, డోర్లోనే ఉన్నాయి. సరే వైట్ డిస్కషన్ ఎందుకు, ముందు చూడు. ఏదో పాడేసింది. అబ్బా, తెలివితేటలు ఎక్కువైపోతున్నాయిరా బాబు ఒక్కొక్కరికి. నాకు ఇచ్చేసాబెట్టి కొయ్యి, ఈ చేతి కుదరదు. కొయ్యి, త్వరగా కొయ్యి. అవును,
ఏంది బాబు ఒకసారి చెప్పు. వీళ్ళ పని భలే ఉంటుందండి. ఒకసారి ఇదిగోండి అది వద్దు, అది పక్కన పెట్టు, తినేటప్పుడు మీరు వేసుకుందరు కానీ. ఇదిగోండి ఎక్కువ వేయట్లేదు, ఒక 4 చుక్కలు వేస్తున్నాను. ఎగ్ ఉంది కదా ఫ్రిడ్జ్లో, పగిలిందని అట్ట తెచ్చినప్పుడు ఆ ఎగ్ ఉంది కదా, కొద్దిగా వైట్ వేసుకోండి, ఎగ్ బాగుంటుంది టేస్ట్, అందుకని చెప్తున్నాను. ఇదిగోండి ఎగ్ వైట్ది వేసానమాట కొద్దిగాని. గుడ్డు లైట్గా చిట్లిందన్నమాట, ఫ్రిడ్జ్లో పెట్టాను. సరే అని చెప్పేసి అది వేసాను. ఏం కదండి, కొంచెం గుల్లగా బాగుంటుంది టేస్ట్ అని బయటే వేసాను కొంచెం. వంటలు ఏమన్నా కూడా ఎగ్ ఫ్లేవర్ మారిపోద్ది. ఉండి ఒక నిమిషం చూద్దాం, నేను వస్తాను. ఇదిగోండి తక్కువ నూనె వేసాను, ఇంక ఈ మూకిట్లోనే ఫ్రై కూడా చేసుకుందాం. ఇంకొంచెం కార్న్ఫ్లోర్ పడుద్ది అనుకుంటున్నాను, లేదంటే దీని ప్లేస్లో మీరు కొంచెం మైదా కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసేసి తీసేస్తానండి. ఇలా మనం డీప్ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చికెన్ కూడా అంతే, ఇలా చేసుకున్నారనుకోండి చక్కగా మీకు బాగా వస్తుంది టేస్టీగా. బయట మనకి స్ట్రీట్ ఫుడ్లో ఎలా చేస్తున్నారో అలాగే వచ్చేస్తుంది. ఇదిగోండి వేగిపోయినాయి, ఇంకా తీసేస్తున్నాను. ఇదిగోండి ఇవి కూడా వేగిపోయినాయి, తీసేస్తున్నాను. పచ్చిరొయ్యలు ఎలా వేపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇవి తీసేసి రైస్ పక్కన అవుతుంది, చూసారా? బాగుంది. దీని పని దీనిదే, దీని పని దీనిదే, అంతే, రెండు అయిపోతాయి. రైస్ అయిపోయిందండి. క్యారెట్ క్యాప్సికమ్ ముక్కలు చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను, అవి వేసేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ ఇంకా బాగా వేగాలన్నమాట. నేను అలాగే ఒక 7-8 గుడ్లు తీసుకున్నానండి. ఇదిగోండి 8 గుడ్లు కూడా ఇలాగ ఫ్రై చేసేసుకున్నాను, పక్కన పెట్టుకున్నాను అన్నమాట ఫ్రై చేసి. ఇదిగోండి క్యాప్సికమ్, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బాగా వేపుకోవాలన్నమాట. హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఇది కొంచెం దోరగా వేగేదిగా మళ్ళీ మీకు చూపిస్తాను. అలాగే ఆనియన్స్ కూడానండి, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కూడా వేసేసాను. ఇది బాగా వేగనిద్దాం. కొద్దిగా సాల్ట్ వేసానండి త్వరగా మగ్గడానికి. అలాగే పసుపు కూడా కొంచెం పైకి కిందకి తిరిగేద్దాం. హై ఫ్లేమ్ మీద పెట్టి బాగా వేపుకుంటే అండి, కొంచెం బాగా ముందు సిమ్లో పెట్టి కొంచెం మగ్గిన తర్వాత హై ఫ్లేమ్ మీద పెట్టి వేపితే మనకి చివరిన కొంచెం ఇలాగ డార్క్ కలర్లోకి వస్తుంది కదా, అది బాగుంటుంది అన్నమాట. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. పెద్ద పెద్ద ముక్కట్లో వాళ్ళు చేసి ఇస్తూ ఉంటారు కదా పెద్ద పెద్ద శాఖల మీద, ఆ టేస్ట్ రావడానికి కారణం ఆ చివరిని లైట్గా మాడినట్టుగా ఉంటుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. అంత ఎగ్జాక్ట్గా చెప్తున్నానని అనుకోవద్దు, కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాను అన్నమాట ఫుడ్ అనేటప్పటికి. ఇదిగోండి మా వాళ్ళు ఈ స్మెల్కి చూస్తున్నారు. ఇదిగోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయలేదు కదా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేస్తున్నాను. 2 స్పూన్లు వేసానండి. ఇది కొంచెం వేగనిద్దాము. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసాం కదా, కొంచెం వేగాలన్నమాట, పచ్చివాసన పోయేలాగా ఇలాగ పరిచేసి. ఇదిగోండి రైస్ కూడా అయిపోయింది, మనకి పొత్తులా వచ్చేసింది కదా. ఇందులో బాగా వస్తుంది, త్వరగా కూడా అయిపోతుంది. కరెక్ట్గా నేను అలా పెట్టేసి 2 నిమిషాల్లో పచ్చిరొయ్యలు వేపాను. ఇదిగోండి ఇది వేపుతున్నాను, రైస్ అయిపోయింది. మీరే చూసారు కదా, చాలా బాగుందండి. చూడండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎందుకంటే చాలామంది యూస్ఫుల్ అవుతుంది గ్యాస్ అయిపోయినప్పుడు. అది కూడా 3 లీటర్స్ కుక్కర్ బాగా యూజ్ అయింది. చికెన్ అందులోనే చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ వీడియో తీసాను ఆల్రెడీ, అప్పుడు బాగుంది. అప్పుడు మనకి కిచెన్లో కొన్ని త్వరగా అయిపోవాలంటే ఇలా హెల్ప్ చేసుకుని కొన్ని వస్తువులు ఉంటే మనకి బాగుంటుందండి. నెక్స్ట్ కొద్దిగా పెప్పర్ కూడా వేస్తాను.
అయిపోయినప్పుడు అయిపోతాయి పనులు. మ్మ్. లేకపోతే అన్నం ఎక్కడ ఉంది ఇది ఎక్కడ ఉండాలి తప్పదు. పెప్పర్ వాడండి, ఏదో ఒక దాంట్లో ఏదో కర్రీలో వేసుకుంటూ ఉండండి, చాలా హెల్త్కి మంచిది పెప్పర్ వాడడం వల్ల. ఇది వేడి అంటారు కానీ వేడికి అది చలవ చేస్తుందటండి. ఇదిగోండి పెప్పర్ అయితే వేసాను. పెప్పర్ చూడండి ఎంత వేసానో, చూసారు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశాను కదా, కొంచెం అడుగంటడానికి ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఒకసారి కొంచెం బాగా కలిపేసుకోవాలి. అలాగే వేసిన పచ్చిరొయ్యలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇదిగోండి పచ్చిరొయ్యలు వేసాను కదా, ఇప్పుడు కొద్దిగా కారం కూడా వేసేసుకుందాము. మీ ఇష్టం అట, కారం మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి. అలాగే ఎగ్ ఉంది కదా, ఎగ్ కూడా వేసుకుందాం. సగం ఇందులోకి వేస్తున్నాను. బాగా కలపాలన్నమాట. ఎగ్ నేను బాగా ఇంకా నలపలేదండి, ఎందుకంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కల కింద తగిలితేనే బాగుంటుంది, నోటికి తిన్నట్టు ఉంటుంది. ఈ చిన్న చిన్నవి అయిపోయినాయి అనుకోండి, మనకి తెలీదు, అది నోట్లోకి వెళ్ళిపోతుంది కానీ స్మెల్ కూడా బాగా వచ్చేస్తుంది. అది ఎక్కువ చిన్న చిన్నగా అయిపోయినా కూడా స్మెల్ బాగా వస్తుంది. ఇలా కొంచెం అట్టి చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని కూడా మనం వేసుకున్నా కూడా బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి. ఇదిగోండి ఇది కొంచెం మగ్గ పెడుతున్నాను, ఉప్పు కారం అన్నీ. ఎగ్ కొంచెం మిగతాది కూడా రైస్తో పాటు వేస్తాను, కొద్దిగా విడిపోకుండా బాగుంటుంది అన్నమాట. ఇదిగోండి కొద్దిగా రెడ్ చిల్లీ సాస్, అలాగే సోయా సాస్. సోయా సాస్ ఇష్టం అయితే సోయా సాస్ కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇది డార్క్ సోయా సాస్ కాదు, లైట్గా ఉంది. నెక్స్ట్ మళ్ళీ వెనిగర్ ఒక మూతడు వేస్తాను నేను. ఫస్ట్ ఒక మూత వేసాను, సరిపోదేమో అని ఇంకో మూత వేస్తాను అనమాట, 2 మూతలు వేసాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఈ సోయా సాస్ వేయగానే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, కానీ ఇవన్నీ పట్టుంటే బాగుంటాయి అన్నమాట. ఇంకా టమాటా సాస్ కూడా వేయలేదు, టమాటా సాస్ కూడా వేస్తాను కొద్దిగా. అదే టమాటా కచ్చప్ అంటాం కదా, అది కొంచెం. బాబాయ్ స్వీట్నెస్ వచ్చేస్తుంది, ఎక్కువ వద్దు, ఏదైనా తక్కువ వేసుకోవాలి. ఇదిగోండి ఇవన్నిటిలోని బాగా మగ్గింది కదా, ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఇదిగోండి ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను. పొత్తులా వచ్చేసింది చూసారు కదా రైస్. ఈ రైస్ వేసేసుకుందాం. కొద్దిగా గరం మసాలా అయితే కొంచెం వేస్తున్నానండి, కొద్దిగా. అలాగే ధనియాల పొడి కూడా కొద్దిగా వేస్తున్నాను. మనకి ధనియాల పొడి అది వేసుకుంటే బాగుంటుందండి. ఇంతకీ మీకు ఇంతకుముందు కొంచెం కారం వేసాను, అయిపోయింది. తర్వాత ఎగ్ ఉంచేసాను కదా, ఆ ఎగ్ కూడా వేసేసుకుందాం. ఇవన్నీ బాగా కలాలి ఇప్పుడు. ఇదిగోండి సాల్ట్ కొద్దిగా అప్పుడు వేసాను వెజిటేబుల్స్ మగ్గడానికి, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను రైస్లోకి, సరిపోవాలి కదా. కొద్దిగా ఆయిల్ కూడా వేస్తున్నానండి. ఇంతకడ కాసింది కొంచెం ఎక్కువ ఉన్నది, పచ్చడి లేపింది తీసి పక్కన పెట్టానమాట. ఇప్పుడు కలపాలి, ఇదే ఇప్పుడు పెద్ద టాస్క్ అన్నమాట. ఇదిగోండి ఇలా సైడ్ నుంచి కలుపుకుంటూ వస్తే సరిపోతుంది. ఈ మసాలా అంతా పట్టాలన్నమాట. ఇప్పుడు రైస్కి ఉప్పు కారం అంతా కలాలి. మసాలా పొడి అది వేసాం కదా, కొత్తిమీర ఒకటి ఇందులో వేయాలి, ఇప్పుడు లాస్ట్లో వేద్దాం. ఇదిగోండి
మనకి బిర్యానీ అంటే వచ్చేస్తుంది, మాట్లాడితే బిర్యానీ వచ్చేస్తుంది. ఇదిగోండి ఫ్రైడ్ రైస్ అయితే మొత్తం ఈ చిన్న గరిటెతో కలాలంటే కష్టం కదా, అడుగు నుంచి పైకి కలాలి కదా. ఇలా నేను ఈ రెండు తీసుకుని కలుపుతున్నాను అనమాట, 2 గరిటెలు తీసుకుని. ఇప్పుడు మొత్తం కలుస్తుంది రైస్ కదా. అప్పుడప్పుడు కుదరకపోతే ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట నేను. బాగుంది, ఉప్పు కారం అన్నీ సరిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇప్పుడే ఉప్పు చూసానండి, మరి వేయాలి కదా, ముందు చూస్తున్నానని కాదు కానీ మరి చూసుకోవాలి కదా వండుకునేటప్పుడు అన్నీ సరిపోయినాయా లేదా అని. కానీ చాలా బాగుంది, సూపర్ ఉంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీరు సాస్లు వేసేటప్పుడే చూసుకొని వేసుకోండి, ఎందుకంటే అక్కడే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది. ఎక్కువ వేసినా అంత టేస్ట్ అనిపించదు, అలానే బాగా తక్కువ వేసినా బాగోదు. సమానంగా వేసుకోవాలి, ఈ కలర్ రావాలి. ఇంకా నేను కారం వేయట్లేదండి, సరిపోతుంది, బాగుంది. ఇంకా రైస్ మగ్గడమే మాట ఈ మసాలాలతో. అది నేను ఇందాక చూపించింది ధనియాల పొడి, గరం మసాలా పొడి నేను ఇంట్లో చేసి పెట్టుకున్నాను, అవి వేసాను అనమాట. లేదంటే మీరు చికెన్ మసాలా పొడి వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే వేడివేడిగానే తినేయాలి, ఆగకూడదు అన్నమాట. అంత బాగుంది టేస్ట్. ఒక్క స్పూన్తో ఆగరు మా వాళ్ళు అయితే, తినేస్తారు ఇష్టం బాగానే. ఫ్రైడ్ రైస్ అన్నా నూడిల్స్ అన్నా ఇష్టంగా తింటారండి, అందుకని ఇంట్లోనే ఎక్కువ చేస్తూ ఉంటాను అనమాట, బయట ఫుడ్ కన్నా. వాళ్ళు ఏం ఆయిల్ వేస్తారో అవి మనకు తెలియదు కదా, ఇలా ఫ్రై చేసి వేయని. అందులోని పచ్చిరొయ్యలది ఇంకా చాలా బాగుంది టేస్ట్. అయిపోయింది దాసాయి. ఇదిగోండి కరెక్ట్ టైంకి వచ్చేసారు. అవును, నువ్వు కరెక్ట్గా వచ్చేసావు. మీ అందరికీ పెట్టేస్తాను, మీకు నచ్చినట్టు తినండి, ఓకేనా? రైట్, ఓకే. అన్నయ్యకి మరి నువ్వు వేసుకుని తినేస్తున్నావు, అన్నయ్యకి పట్టుకురా. అన్నయ్య కూడా కొద్దిగా పట్టురా, ఎందుకో పట్టుకొచ్చేసి. ఎలా ఉంది టేస్ట్? బాగుందండి, నిజంగానే చాలా టేస్టీగా ఉంది, నాకు కూడా బాగా నచ్చింది. ఇంకా నేను కూడా మంచి ఆకలి మీదే ఉన్నాము, మేము కూడా డిన్నర్ అయితే చేసేస్తాము. ఈరోజు అయితే మా ఇంట్లో పచ్చిరొయ్యలతోటి ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే. మీరు కూడా ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఎలా ఉందన్నది. అయితే మరి చెప్పేద్దాం ఇంకా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.